మనిషి ఈరోజు మామూలుగా ఉన్నవాడు సడన్గా ఒక రెండు మూడు ఫ్లాట్లు కొని 2-3 కార్లు కొనేసుకుని ఎదిగితే ఎలా వస్తాయి డబ్బులు అతనికి ఎవరికన్నా అలాగే సడన్గా ఏదో వచ్చినాయి అతనికి ఎక్కడి నుంచి తెచ్చాడో మాకు కూడా తెలియదు. ఈ టైంలో ఇవన్నీ ఏదన్నా సినిమా తీసి బయటపడితే ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉంటుందేమో అని రిలీజ్ చేయలేదని నాకు ఒక క్లారిటీ వచ్చింది లాస్ట్కి. చాలామంది చెప్పేశారు నాకు క్లియర్గా, సినిమా చేస్తే అతను చేసిన అడ్డంగా సంపాదించిన ఆస్తులన్నీ బయటపడతాయేమో అని చెప్పి నీ సినిమా కిల్ చేస్తున్నాడు, నీ సినిమా రిలీజ్ చేయడు అని చెప్పి నాకు క్లారిటీ ఇచ్చారు చాలామంది. ఓకే, ఇలా కూడా ఉంటుందా? అదేంటి ఏమో నాకు తెలియదు. మరి అప్పుడే ఇంకా సరిగ్గా రివర్స్ అయ్యా. ఇంకా సార్ నాకు ఇది సినిమా అర్థమైందా, ఇది వ్యాపారం చేయట్లేదు నేను, నా సినిమా నాకు కావాలి ఏంటి అని చెప్పేసి కొంచెం ఆఫర్ ఇచ్చా. నేను ఇవ్వను అన్నాడు. ఇంకొక ఆఫర్ ఇచ్చా, నేను ఇవ్వను అన్నాడు. నాకు తెలీదు, వాళ్ళ డేట్ టైం ఇస్తున్నా, నా సినిమా నాకు కావాలని కొంచెం ఇండస్ట్రీలో పెద్దల ద్వారా వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళందరినీ రిక్వెస్ట్ పెట్టి నేను ఒకటే చెప్పా క్లియర్గా, సార్ ఇది నాకు సినిమా కాదు వ్యాపారం అని నేను అనుకోవట్లే, సినిమానిగా చూడట్లేదు నేను, ఓకేనా, నేను ఒక బేబీలా చూసుకున్నా దీన్ని, ఓకేనా, ఒక బేబీలా వ్యాపారం చేయట్లేదు, సినిమా తీస్తే డబ్బులు వస్తాయని చేయట్లేదు, నాకు వ్యాపారం చేయట్లేదు, నేను నా బేబీ ఇది, నేను అలా ఓన్ చేసుకుని అలా అంత ప్రేమగా చూసుకుంటాను ఏ సినిమానన్నా కానీ. ఈ సినిమాను కూడా నేను అలాగే చూసుకున్నాను. అందులో ఫస్ట్ సినిమా నాకు కొంచెం ఎమోషన్ ఎక్కువ ఉంది దీని మీద.